టీవీ49 న్యూస్ కి స్వాగతం. తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని రామచంద్రాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం హామీ ఇచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం చోడవరం బైపాస్ రోడ్లో రెడ్డి సుబ్రహ్మణ్యం నివాసం వద్ద నియోజకవర్గ మీడియా మిత్రుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని జర్నలిస్టులను రెడ్డి సుబ్రహ్మణ్యం ఘనంగా శాల్వాతో సత్కరించి సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారికి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్టులకు అక్రిడేషన్, బస్ పాస్లు, ఇళ్ల స్థలాల విషయంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. అనంతరం పలు రకాల ఐటమ్స్ తో విందు భోజనాన్ని ఏర్పాటు చేశారు. జరుగుతుందా, జరగటం లేదా, ఈ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా నడుస్తున్నారా లేదా అని ఒక కంటితో కనిపెడుతూ అవసరం వచ్చినప్పుడు ఒక జులుం చూపిస్తూ ఒక జ్యుడిషియల్ వ్యవస్థ కూడా ఉంది, న్యాయ వ్యవస్థ. ఎంత ప్రజాప్రతినిధులైనా, ఎగ్జిక్యూటివ్స్ అయినా రాజ్యాంగాన్ని అతిక్రమిస్తే ఒక జ్యుడిషియల్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. ఈ మూడు పిల్లర్స్ అయితే ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు తప్పు చేసినా నిర్భయంగా ప్రజల ముందుంచేది మీడియా. ఈ ప్రజాస్వామ్యం కాపాడటంలో కీలక పాత్ర వహించేది మీడియా. మీరు ఎంత సమర్థవంతంగా పనిచేస్తే ఈయన చెప్పినటువంటి మూడు వ్యవస్థలు అంత సమర్థవంతంగా పనిచేస్తాయనేది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. అందుకోసమే ఈ డెమోక్రసీ గురించి మాట్లాడుకుంటే మొట్టమొదట ఈ ప్రజాస్వామ్యంలో ఈ 4 పిల్లర్స్ గురించి మాట్లాడుకోవాలి. అందరికీ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మనం సంఘాలు పెట్టుకుంటాం. మిమ్మల్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినయంగా నేను వ్యక్తిగతంగా మనవి చేసేది ఏమిటంటే, ప్రతి వృత్తిలోని కూడా సమస్యలు ఉంటాయి, ఛాలెంజ్లు ఉంటాయి. అందుకే ఉద్యోగస్తులు కూడా వారి సమస్యలు పరిష్కరించుకునే దిశలో ఒక సంఘాలను ఏర్పాటు చేసుకుంటారు. ఈ సంఘాలు ఎందుకు ఏర్పాటు చేసుకుంటారంటే, మన పూర్వీకులు చెప్పారు, ఒక వ్యక్తిగా సాధించలేనటువంటి అపరిష్కృతమైనటువంటి సమస్యలు సమాజంలో మిగిలిపోతే 10 మంది వ్యక్తులు ఒక సంఘంగా ఏర్పడి ఆ సంఘం అనే కవచం ద్వారా ఈ ప్రజాస్వామ్య దేశంలో, సమాజంలో చొచ్చుకుపోవచ్చని దురాలోచనతో ఈ సంఘాలు పెట్టారు. అందుకే చరిత్ర చెబుతుంది మానవుడు సంఘ జీవి అని. అందుకోసమే సంఘాలు పటిష్టవంతంగా ఉంటే ఆ వ్యవస్థ ముందుకు పోవడానికి ఉపయోగపడుతుంది అని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఇది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. అందరితో పాటు మీకు కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు అధిగమించాలంటే మీకు కూడా సంఘాలు ఉండాలి. ఆ సంఘాలు సమర్థవంతంగా పనిచేస్తే ఆ సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు అనేది నా వ్యక్తిగతమైనటువంటి భావనగా ఈ నూతన సంవత్సర శుభ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ, మీ అందరికీ కూడా ఒక ఛాలెంజ్ వృత్తి మీది. కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ. అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ పరిష్కరించుకునే దిశలో ఎవరు పోరాటం చేసినా ప్రభుత్వం మీదే పోరాటం చేస్తాం. లేకపోతే వ్యక్తిగతంగా మీలో ఎవరికైనా సాంఘికంగా ఏదైనా అప్రమత్తతతో ఏదైనా అన్యాయం జరిగినప్పుడు అందరూ కలిసికట్టుగా పోరాడతాం. సాధారణంగా సమస్యల మీద ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం మీద మనం పోరాటం చేయాలి. అందుకోసం ఈనాడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది. ఆ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మీకేమైనా న్యాయమైన, సమంజసమైనటువంటి కోరికల కోసం మీరు పోరాటం చేస్తే, మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మా గొంతు కూడా మీ గొంతుతో కలిపి ఈ ప్రభుత్వం మీద ఉద్యమం తీసుకొచ్చి మీ సమస్యల పరిష్కారానికి మేము కూడా మా వంతు పాత్ర మేము పోషిస్తామని కూడా మీ అందరికీ కూడా నేను మనవి చేసుకుంటూ, ఒకవేళ
ఆ భగవంతుడు ఆశీస్సులు, ఈ ప్రజల ఆశీస్సులు ఉంటే రేపు మేము అధికారంలోకి వస్తే ఇప్పుడు పోరాడుతున్నటువంటి సమస్యలు ఎన్ని సాధించగలిగాం, ఆ సాధించలేనటువంటి సమస్యలు ఏమి మిగిలిపోయాయి అనేది ఎక్కడికక్కడ బేరీజీ చేసుకుని రేపు మేము అధికారంలోకి వస్తే తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు, జనసేన, పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి ప్రభుత్వం వస్తే మీ సమస్యల్ని మేము దగ్గరగా తెలుసుకుని ఇళ్ల స్థలాల సమస్య కానివ్వండి, మరో సమస్య కానివ్వండి, ఈ బస్ పాసుల విషయంలో కానివ్వండి, ఆరోగ్య సమస్యలు కానివ్వండి, ఒక మనిషికి కావలసినటువంటి కనీస అవసరాలకు తీర్చడంలో కానివ్వండి, అవన్నీ కూడా మీకు కూడా ఆలోచించి ప్రజాస్వామ్యంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి మీకు మేము అందుబాటులో ఉంటే ఆ అవకాశం వస్తే తప్పకుండా మేము కూడా మీ కార్యక్రమాలు పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మేము తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో మరి తెలుగుదేశం పార్టీ పిలిచిన వెంటనే మీరందరూ ఎన్ని పనులున్నా పక్కకు పెట్టుకుని మీరు ముందుకు వచ్చి ఈ ఆత్మీయ సమావేశానికి హాజరై మేమిచ్చే చిన్న విందు భోజనం చేసి తర్వాత ఒక్కొక్కరికి చిరు సత్కారం ఉంటుంది. ఆ చిరు సత్కారం స్వీకరించి మీరందరూ కూడా మా ఈ నూతన సంవత్సరంలో బాగుండాలని మరొక్కసారి కోరుకుంటూ, ఈ అవకాశం కల్పించినటువంటి మీడియా ప్రతి మిత్రులందరికీ కూడా, ఈ ఆత్మీయ సమావేశానికి హాజరైనటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ